ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా? ఈరోజు మనం దేవుని గురించి మాట్లాడుకుందాం. ఏంటంటే మనం దేవుణ్ణి ప్రేమించుట. మనం దేవుని ప్రేమించడం అంటే ఏంటి? దేవుడు మనల్ని ప్రేమించి మన కొరకు తన ప్రాణాన్ని ఇచ్చారు. కానీ మనం దేవుని ప్రేమిస్తున్నామా లేదా అని మనమే చెక్ చేసుకోవాలి. అది ఎలా అంటే దేవుడు బైబిల్ మనతో స్పష్టంగా మాట్లాడుతుంది. మనం దేవుని ప్రేమించడం అంటే ఏదో మన వెండి బంగారాలు, మన కానుకలు ఇచ్చేస్తే మనం దేవుని ప్రేమించినట్టు కాదు. దేవుడు మన నుంచి ఆశిస్తుంది మన వెండి, మన బంగారం, మన ఆస్తులు కాదు, కానీ వాటికంటే శ్రేష్టమైన మన విలువైన సమయాన్ని. మనం ఈ లోకంలో జీవించినంత కాలం కూడా దేవునిలో మనం ఎంతగా గడిపామన్నదే ముఖ్యమైనది. దేవుని కోసం మనం ఎంత సమయాన్ని వెచ్చిస్తున్నాం అన్నది అది ముఖ్యమైనది. కాబట్టి మనం ప్రతిరోజు కూడా దేవునిలో ఎంతైతే మనం గడుపుతామో అప్పుడు దేవునికి మనం అంత దగ్గరగా ఉన్నట్టు. మనం ప్రతిరోజు పరీక్షించుకోవాలి. ఎలా అంటే మనకిష్టమైన వారు చాలా దూరం నుంచి మన ఇంటికి వచ్చారనుకోండి, అప్పుడు వాళ్ళు వస్తున్నారు అని తెలియగానే మనం సిద్ధపాటు కలిగి ఉంటాం. అదే వాళ్ళు వస్తున్నారు, వాళ్ళకి మనం ఏం చేయాలి, ఏమి వండాలి, ఏం తినిపించాలి, వాళ్ళతో మనం ఎలా ఉండాలి, ఎంతసేపు గడపాలి, ఇలా మనం వాళ్ళ గురించి ఆలోచనలు మనం కలిగి ఉంటాం. వారు వచ్చిన తర్వాత కొన్ని రోజుల్లో మళ్ళీ వాళ్ళు తిరిగి వెళ్ళిపోతారంటే ఈ మన దగ్గర ఉన్న ఆ సమయం అంతా కూడా మనం వేస్ట్ చేయకుండా మనం ఏం చేస్తాం? వారితోనే గడుపుతాం. వారితో కలిపి తింటాం, వారితో కలిపి తిరుగుతాం, వారితో కలిపి మాట్లాడతాం. ఒకవేళ రాత్రి అయిపోయినా కూడా మనం పడుకోవాలి అంటే మనం ఏం చేస్తామంటే పడుకుని పోతే తర్వాత మళ్ళీ ఈ టైం మనకు ఉంటుందా ఉండదా అని మనం వాళ్ళతో రాత్రి అయిపోయినా కూడా సమయం మనం వాళ్ళతో మాట్లాడుతూ గడపడానికి ఇష్టపడతాం. అంటే మనం వాళ్ళని ప్రేమిస్తున్నాం కాబట్టి మనం వాళ్ళతో ఉన్నంత సమయం కూడా మనం వేస్ట్ చేయకుండా వాళ్ళతో మనం గడపడానికి మనం ప్రయత్నిస్తాం. అదేవిధంగా మనం దేవుని ప్రేమిస్తున్నాము అంటే దాని అర్థం దేవునితో మనం సమయం గడపాలి అంటే మనం ప్రార్థన చేయడం ద్వారా, వాక్యం ధ్యానించడం ద్వారా, బైబిల్ చదవడం ద్వారా మనం దేవునితో సమయాన్ని గడుపుతాం. అలా కాకుండా మనం దేవుని ప్రేమిస్తున్నాము అని చెప్పి మనం టీవీ ముందు, లేకపోతే మొబైల్స్తోనో, లేకపోతే మన ఫ్రెండ్స్తోనో, లేకపోతే మనం మిగతా పనిపాట్లన్నీ చేసుకుంటూ ఏదో ప్రార్థన చేసాము, ఏదో 2 వచనాలు చదివాము అని చెప్పి దేవా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటే దాని అర్థం మన దేవుణ్ణి హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నట్టు కాదు. కాబట్టి మనం దేవుని ప్రేమిస్తున్నామో లేదా మనం ఎలా తెలుసుకుంటామంటే మనం ఒక రోజులో ఎంత ఎక్కువగా అంటే టీవీ కన్నా, మొబైల్ కన్నా, లేకపోతే మిగతా ఎవరితోనైనా కాకుండా అంత ఎక్కువగా అయితే దేవునితో గడుపుతామో అప్పుడు మనం దేవుని ప్రేమిస్తున్నట్టుగా అర్థం వస్తుంది. కాబట్టి మనం దేవుని ప్రేమిస్తున్నాము అంటే మనం ఎక్కువగా దేవునిలో మన సమయాన్ని గడపాలి. మన సమయం వృధాగా పోకుండా మనం దేవునిలో గడిపితే దేవుడు మనకి బహుమానాన్ని ఇస్తారు. కాబట్టి మనకున్న ఈ కొద్దిపాటి సమయం మనం వృధాగా గడపకుండా మన దేవునిలో గడపడానికి మనం ప్రయత్నిద్దాం. ప్రార్థన చేసుకుందామా? మహాపరిశుద్ధమైన నా ప్రియ పరలోక తండ్రి, మీ ఘనమైన నామకే స్తోత్రాలు. ప్రభా, మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని మేము వ్యర్థంగా మొబైల్స్ ద్వారా లేదా టీవీలో చూసుకుంటూ లేకపోతే ఇతర పొరపాట్లలో మేము గడపకుండా ప్రభా మీలో గడుపుటకు మాకు సహాయం చేయండి. ప్రభా, మా ప్రార్థన ఆలకించి మాకు సహాయం చేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. రైతులాడు